ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్ ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చాడు కాదుగా, చెప్పినా కదా, ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్నది నాకుంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీన్స్ చెప్తున్నప్పుడల్లా అతను పగలబడి నవ్వుతాడు, నేను ఇంకా కడుపు పట్టుకు నేను నవ్వుతుంటాను. అంత బాగా ఉంది. అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి, మన పూర్వకాలం మరి కీసుపూర్వం కాదు, మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడరు అనుకుంటారని భయం నాకు. అందుకని కోదండరామరెడ్డితోటి మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో, ఎలా ఉండేదో అదే రకమైనటువంటి ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావిపూడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి సాహో అదే సాహోతోటి గోల్డ్ బాక్స్ కొణిదెల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.